ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కామెంట్స్ పై ట్రంప్ స్పందించారు. పుతిన్ పై సెటైర్లు వేశారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. తాను పుతిన్తో మాట్లాడనని చెప్పారు. ముందుగా ఉక్రెయిన్తో జరుగుతున్న ఘర్షణలపై మధ్యవర్తిత్వం చేసుకోండని పుతిన్కు సలహా ఇచ్చినట్లు చెప్పారు. తర్వాతే ఇరాన్ ఇజ్రాయెల్పై ఆలోచిద్దామని రష్యా ప్రెసిడెంట్కు స్పష్టం చేసినట్లు ట్రంప్ వివరించారు. అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ హెచ్చరికలు చేశారు. ఇజ్రాయెల్కు సైనిక సాయం చేయడం దాడుల్లో భాగమైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కామెంట్స్ పై ట్రంప్ స్పందించారు. పుతిన్ పై సెటైర్లు వేశారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. తాను పుతిన్తో మాట్లాడానని చెప్పారు. ముందుగా ఉక్రెయిన్తో జరుగుతున్న ఘర్షణలపై మధ్యవర్తిత్వం చేసుకోండని పుతిన్కు సలహా ఇచ్చినట్లు చెప్పారు. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై ఆలోచిద్దామని రష్యా ప్రెసిడెంట్కు స్పష్టం చేసినట్లు ట్రంప్ వివరించారు. అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ హెచ్చరికలు చేశారు. ఇజ్రాయెల్కు సైనిక సాయం చేయడం దాడుల్లో భాగమైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్నారు. అంతరిక్ష రంగంపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ లో నిర్వహించిన టెస్టులో స్టార్ షిప్ పేలిపోయింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని టెక్సాస్ అధికారులు చెప్పారు. 10వ స్టార్ షిప్ పరీక్షకు సిద్ధమవుతున్న టైంలోనే ఘటన జరిగినట్లు స్పేస్ ఎక్స్ సిబ్బంది తెలిపారు. అంతరిక్ష యాత్రల కోసం రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ఇప్పటికే 3 సార్లు విఫలమైంది. మొదటి టెస్టులో సక్సెస్ గా నింగిలోకి దూసుకెళ్లినా ఆ తర్వాత భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి. అంతరిక్ష రంగంపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ లో నిర్వహించిన టెస్టులో స్టార్ షిప్ పేలిపోయింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని టెక్సాస్ అధికారులు చెప్పారు. 10వ స్టార్ షిప్ పరీక్షకు సిద్ధమవుతున్న వేళ ఘటన జరిగినట్లు స్పేస్ ఎక్స్ లో సిబ్బంది తెలిపారు. అంతరిక్ష యాత్రల కోసం రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ఇప్పటికే 3 సార్లు విఫలమైంది. మొదటి టెస్టులో సక్సెస్ గా నింగిలోకి దూసుకెళ్లినా ఆ తర్వాత భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి.